త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యవేక్షణలో భారీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. కాశ్మీర్లో ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పాలన్న పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యవేక్షణలో భారీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. కాశ్మీర్లో ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పాలన్న పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. రైట్గా త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక భారత్లో జరిగినటువంటి ఈ మరణకాండ వెనుక పాక్ హస్తం ఉందా అనే పెద్ద చర్చ జరుగుతుంది. పాక్ హస్తం ఉందనే ఎక్కువ వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలే ఎందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అదే నిజమైతే పాకిస్తాన్ పై భారత్ యుద్ధం ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తుంది. ఎందుకంటే ఇది భారీ మారణకాండ. ఒక అన్యం పుణ్యం ఎదిగిన అమాయకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మరి ఇప్పటిదాకా ఇలాంటి ఘటనలు జరగలేదు. సివిలియన్స్ ని టార్గెట్ గా చేసుకుని ఇంత పెద్ద మారణకాండ జరగడం ఇదే మొదటిసారి. దీని వెనుక పాక్ హస్తం ఉంది. అలాగే పాక్ కు చెందినటువంటి కమాండోస్ ఎవరైతే ఉన్నారో ఆ కమాండోలు అంటే నిన్న జరిగినటువంటి పహల్గామ్ లో జరిగినటువంటి దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు పాక్ కమాండోలుగా భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక రోజు ముందే రెక్కీ జరిగింది ఆ ప్రాంతంలో. ఆ రెక్కీ చేసిన వ్యక్తి ఫోటోను కూడా విడుదల చేసింది ఆర్మీ. మరి దీనికి సంబంధించి ఇక టోటల్ గా పాక్ బాధ్యత వహించాల్సిందే అని ఎక్కువ అన్ని వర్గాలు కోరుతున్నాయి. మరి పాక్ ఎంతవరకు దీనికి బాధ్యత వహిస్తుంది? మరి నిజంగా వచ్చింది ఉగ్రముఖల లేదంటే పాక్ కమాండోలా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ పాక్ కమాండోలు అయితే మాత్రం తప్పనిసరిగా యుద్ధం ఖాయం అనేది స్పష్టంగా తెలుస్తుంది. భారతదేశ త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. మొత్తం సమాచారాన్ని మొత్తాన్ని కూడా ప్రధానమంత్రికి నివేదించారు. ప్రధానమంత్రితో కూడా సమావేశమవుతున్నారు. ఇక ఈ రోజు సాయంత్రం భద్రతా వ్యవహారాల కేబినెట్ జరగబోతుంది. ఆ సమావేశానికి త్రివిధ దళాధిపతులను కూడా పిలిపిస్తున్నారు. మరి ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరగబోతుంది. మరి ఈ సమావేశం ఇంత పెద్ద స్థాయిలో సమావేశం జరగడం ఇదే తొలిసారి. మరి ఈ సమావేశానికి త్రివిధ దళాల అధిపతులు వస్తున్నారు అంటే ఏదో భారీ ప్లాన్ ఉంది. పాక్ కి గట్టిగా బుద్ధి చెప్పే ప్లాన్ వేస్తుంది భారతదేశం అని చెప్పి తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రధానమంత్రి నేతృత్వంలో సమావేశం జరగబోతుంది. దాదాపు 30 మంది చనిపోయారు, 80 మంది వరకు గాయపడ్డారు. ఇది చాలా పెద్ద మారణకాండ. ప్రధానమంత్రి చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగ్రమూకలను వదిలేది లేదు, పాక్ ఆట కట్టిస్తామని చెప్పి చెప్తున్నారు. ప్రధానమంత్రి చాలా బాధపడ్డారు ఈ అంశానికి సంబంధించి. ఆయన సౌదీ పర్యటనలో ఉండి కూడా ఆయన తన పర్యటన అర్ధాంతరంగా రద్దు చేసుకుని మరి నేరుగా జమ్మూకి రావడం జరిగింది. మరి ఇంత సీరియస్ గా ఉన్నారు ప్రధానమంత్రి. దీన్ని బట్టి చూస్తుంటే పాక్ కి బుద్ధి చెప్తారు. పాక్ కి ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్ ఒకవేళ భారత్ గా యుద్ధం ప్రకటిస్తే పాక్ అస్తవ్యస్తమైపోతుంది, కుదేలైపోతుంది. మరి ఇలాంటి ఉగ్రముఖలకు సపోర్ట్ ఇస్తున్న పాక్ కి తగిన బుద్ధి చెప్పాలంటే ఇదే సమయం అని చెప్పేసి కూడా భారత్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో యుద్ధం తప్పదు అని చెప్పేసి తెలుస్తుంది. గతంలో పుల్వామాలో దాడి జరిగినప్పుడు చాలా మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. దానికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్ చేసి మొత్తం ఉగ్రముఖల వాళ్ళ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ స్థావరాలన్నింటినీ కూడా మట్టుబట్టడం జరిగింది. మరి ఇప్పుడు జరిగినటువంటి తాజా ఘటన నేపథ్యంలో ఇక యుద్ధంకి ఇది దారి తీస్తుందో అనిపిస్తుంది. మరి యుద్ధం తప్పదు అనిపిస్తుంది. నిపుణులు అదే చెప్తున్నారు. పాక్ చేసింది చాలా తప్పిదం, చారిత్రాత్మక తప్పిదం పాక్ చేసింది. మరి ఇలాంటి తప్పిదాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత్ ఊరుకోదు, తగిన గుణపాఠం చెబుతుంది. యుద్ధం కూడా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి అఖిలపక్ష నేతలను కూడా సమావేశపరిచి వారితో చర్చించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమవుతుంది.
మరి సాయంత్రం కేబినెట్ కమిటీ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం తర్వాత అఖిలపక్ష సమావేశం జరిగే అవకాశం ఉంది. అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల నేతలు పిలుస్తారు, పాక్ పై యుద్ధాన్ని ప్రకటిస్తారు అని ప్రచారం జరుగుతుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.